నమస్కారం ఈరోజు అమ్మ ఆసర అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాంధ్రం గారు శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారు శ్రీమతి కల్పన గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారిచే శ్రీమతి కల్పన గారిచే శ్రీమతి కల్పన గారి సోదరుడు చిరంజీవి విజయ్ భాస్కర్ రెడ్డి గారి జన్మ శుభ సందర్భంగా అన్నగాం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి విజయ్ భాస్కర్ రెడ్డి గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మకు మంజూరు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భవంతులు మీకు నిండు నూరేళ్ళు ఇవాళ మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విషయం ఎనిమో హ్యాపీనెస్ అవుతారే చిరంజీవి విజయ్ భాస్కర్ రెడ్డి గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, అలాగే నాన్నమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, అలాగే మీ అక్కయ్య గారి ఆశీస్సులు, మీ బావగారి ఆశీస్సులు మీకు ಎಲ್ಲರನ್ನು కోరుకుంటూ అలాగే ఇక్కడ 60 మంది తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా హాస్టల్ ద్వారా మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ విజయ్ భాస్కర్ రెడ్డి గారు. హ్యాపీ బర్త్డే టు యూ. May God bless to you. May God bless to you. May God bless to you విజయ్ భాస్కర్ రెడ్డి గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే విజయ్ భాస్కర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారికి, శ్రీమతి కల్పన గారికి, చిరంజీవి పృథ్వీ గారికి, చిరంజీవి ప్రణయ్ గారికి, చిరంజీవి విజయ్ భాస్కర్ రెడ్డి గారికి, శ్రీమతి రాజేశ్వరి గారికి, శ్రీమతి మంజుల గారికి, శ్రీమతి సునీత గారికి, శ్రీ తిరుపతయ్య గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి, శ్రీ రమేష్ గారికి, డాక్టర్ శ్రీ సురేష్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తగిన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి కల్పన గారికి, శ్రీమతి మంజుల గారికి, శ్రీమతి సునీత గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీనిని మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తల్లి లాంటి పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టతో వద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారు, శ్రీమతి కల్పన గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే స్వీట్ మర్ద కాజా, అలాగే రైస్, అలాగే బీరకాయ టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. अच्छा